ప్రపంచవ్యాప్తంగా అనేక మహిళలను ప్రభావితం చేసే ఒక ముఖ్యమైన అంశం పాలిసిస్టిక్ ఒవేరియన్ సిండ్రోమ్ ఆర్ డిసీజ్. సాధారణంగా పీసీఓడి అని పిలువబడే ఒక విషయం గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. పీసీఓడి అంటే ఏంటి? పీసీఓడి అనేది పునరుత్పత్తి వయసు అనగా రిప్రొడక్టివ్ ఏజ్లో ఉన్న మహిళలను ప్రభావితం చేసే ఒక హార్మోనల్ వ్యాధి. సాధారణంగా స్త్రీలలో కూడా ఆండ్రోజెన్స్ అను పురుష హార్మోన్లు ఒక మోస్తరు స్థాయిలో అండాశయం నుంచి మరియు అడ్రినల్ గ్రంథి నుంచి ఉత్పత్తి అవుతాయి. అయితే కొందరిలో ఈ ఆండ్రోజెన్ లెవెల్స్ అధికంగా ఉంటాయి. అందువల్ల అండాశయంలో ఎక్కువ నీటి బుడగలు అనగా పాలిసిస్టిక్ ఓవరీస్ ఏర్పడతాయి. ఈ కండిషన్నే పీసీఓడి అంటారు. ఈ పీసీఓడి లక్షణాలు ఏంటి? అసాధారణ లేదా మిస్ అయిన పీరియడ్స్ అనగా అబ్నార్మల్ సైకిల్స్ ఆర్ మిస్డ్ పీరియడ్స్, అధిక రోమాల వృద్ధి అనగా హిర్సుటిజం, మొటిమలు ఎక్కువగా రావటం, బరువు పెరగడం, సంతానలేమి అనగా ఇన్ఫర్టిలిటీ, ఎలోపేషియా అనగా ఎక్కువ జుట్టు రాలిపోవటం వంటి లక్షణాలు ఉంటాయి. ఈ పీసీఓడిని నిరోధించడానికి ఎటువంటి చర్యలు పాటించాలి? ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలి అనగా పండ్లు, కూరగాయలు మరియు మాంసం వంటి సంపూర్ణ పోషకాలతో కూడిన సమతుల్య ఆహారాన్ని తీసుకోవాలి. ప్రాసెస్ చేసిన ఆహారాలు, శాచ్యురేటెడ్ కార్బోహైడ్రేట్స్ను మితంగా తీసుకోవాలి. ఇవి ఇన్సులిన్ స్థాయిలను నియంత్రించడానికి సహాయపడతాయి. రెగ్యులర్ వ్యాయామం చేయాలి. బరువును ఆరోగ్యకరమైన పద్ధతిలో నియంత్రించడానికి అనగా హెల్తీ వెయిట్ రిడక్షన్ కోసం మరియు ఇన్సులిన్ హార్మోన్ స్పందన అనగా ఇన్సులిన్ సెన్సిటివిటీని మెరుగుపరచడానికి వాకింగ్, జాగింగ్ లేదా యోగా వంటి నియమిత శారీరక కార్యకలాపాలలో పాల్గొనాలి. బరువు నియంత్రణ. అధిక బరువు ఉన్న మహిళలో 5-10% బరువు తగ్గడం వల్ల పీసీఓడి లక్షణాలను మరియు హార్మోనల్ సమతుల్యతను మెరుగుపరచడానికి సహాయపడుతుంది. మానసిక ఒత్తిడి నియంత్రణ. మానసిక ఒత్తిడిని తగ్గించడానికి ధ్యానం, లోతైన శ్వాస వ్యాయామాలు లేదా మైండ్ఫుల్నెస్ వంటి పద్ధతులను అనుసరించాలి. ఈ పీసీఓడికి చికిత్సా పద్ధతులు ఏమైనా ఉన్నాయా? ఖచ్చితంగా మంచి మెరుగైన చికిత్సా పద్ధతులు ఉన్నాయండి. నెలసరుల అవకతవకలను తగ్గించడానికి అనగా మెన్స్ట్రువల్ సైకిల్ ఇర్రెగ్యులారిటీస్ని సరిచేయడానికి ఓసీ పిల్స్, ఇన్సులిన్ ప్రతిఘటన అనగా ఇన్సులిన్ రెసిస్టెన్స్ను తగ్గించడానికి మెట్ఫార్మిన్, అధిక రోమాల సమస్య అనగా ముందు చెప్పుకున్న హిర్సుటిజం దాన్ని తగ్గించడానికి యాంటీ ఆండ్రోజెనిక్ స్టీరాయిడ్స్, సంతానలేమిని నయం చేయడానికి ఏరోమాటేజ్ ఇన్హిబిటర్స్ మరియు ఎస్ఈఆర్ఎమ్స్ వంటి ఔషధ కుటుంబానికి చెందిన మందులు, జుట్టు రాలటం అనగా ఎలోపేసియాని తగ్గించడానికి 5-ఆల్ఫా రిడక్టేజ్ ఇన్హిబిటర్స్ అను ఔషధ కుటుంబానికి చెందిన మందులు, ఇంకా వివిధ రకాల కుటుంబాలకు చెందిన మందులు ఉన్నాయి. ఇవే కాకుండా లాప్రోస్కోపిక్ ఒవేరియన్ డ్రిల్ వంటి ఆధునిక ఆపరేషన్ పద్ధతులు కూడా ఉన్నాయి. ఇప్పుడు మన గుంటూరు పట్టణంలో గుంటూరు వారి తోట 2వ లైన్ నందు ఉన్న విక్రమ్ హాస్పిటల్లో అనుభవజ్ఞులైన గైనకాలజిస్ట్ మరియు ఎనస్థీసియాలజిస్ట్ వారి ఆధ్వర్యంలో అతి తక్కువ ఖర్చుతో మెరుగైన సదుపాయాలతో ఈ ఆపరేషన్ అందుబాటులో ఉంది. వివరాలకు స్క్రీన్పై చూపిస్తున్న నెంబర్ను సంప్రదించగలరు.